శ్రీపతి సైదులు, మాది నక్కలపల్లి గ్రామం, నార్కట్పల్లి మండలం, నల్గొండ జిల్లా. నేను ఒక 5 సంవత్సరాల నుంచి ఒక ఉప సర్పంచ్ పదవిగా కొనసాగడం జరుగుతుంది. ఈ కొనసాగినటువంటి కార్యక్రమంలో 5 సంవత్సరాలు నేను మంచి హార్ట్ఫుల్గా హ్యాపీగా పనిచేయడం జరిగింది. పనిచేసినటువంటి దానిలో ఈరోజు మేము 5 సంవత్సరాలు ముగించుకొని ఈరోజు పదవి విరమణ సన్మానం కూడా చేసుకోవడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. అంటే మీకు చెక్ పవర్ ఇచ్చింది కదా, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? రాష్ట్ర ప్రభుత్వం మీకు సర్పంచ్కి చెక్ పవర్ ఇచ్చినందుకు, ఒక ఉప సర్పంచ్గా మీకు సర్వ బాధ్యతలు ఇచ్చింది. మీరు విలేజ్కి ఎలాంటి సేవలు అందించారు, ఎలాంటి అభివృద్ధి చేసారు? చెక్ పవర్ ఇచ్చినందుకు మాకు కూడా ప్రతి విషయం తెలుస్తుంది కాబట్టి మేము చాలా ఆడుకుల్లో ఫీల్ అయినాం. మాకు చెక్ పవర్ ఇచ్చినందుకు కూడా మేము ఊర్లో ప్రతిదీ మా సర్పంచ్ గారు అనుకోండి, పంచాయత్ సెక్రటరీ గారు అనుకోండి, మేము అనుకోండి, ముగ్గురు కలిసి అందరికీ మా వంతు సహకారం ప్రజలకు అందించడం జరిగింది. ఇంకా ఎలాంటి అభివృద్ధి అందియాలనుకుంటున్నారు మీరు? పదవిలో ఈ రోజు నుంచి పదవి అయిపోయినా కూడా ఇదే రాజకీయంలో ఉండి మీరు ఎలాంటి సేవలు చేయాలనుకుంటున్నారు? రానున్న సర్పంచ్కి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు ఇది ఎలాంటి పదవి? ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి సమస్య ఏదంటుంటే ఆ సమస్య మీద మనం సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రజల వైపున పనిచేస్తానికి సిద్ధంగా ఉన్నాం. నిజంగా సర్పంచ్ గారు 10 ఏళ్ల నుంచి, అంటే 5 ఏళ్ల నుంచి ఈ ప్రజలకు న్యాయం చేసి అనుకుంటున్నారా? న్యాయం చేసిన కూడా మేమేమనుకుంటున్నామంటే సరే అందరికీ న్యాయం చేసామని మేము అనుకుంటాం. కాకపోతే ప్రజలలోకి వెళ్తే కొంచెం ఏమనుకుంటుంటే ఎవరైనా కొంతమంది అసంతృప్తిగా ఉంటుండొచ్చు. ఒక 30 మెంబర్స్ మాత్రం 30% కొంచెం మాకు చేయలేదన్నటువంటి కాన్సెప్ట్తో ఉంటుండొచ్చు. మేమైతే మినిమం 100% కాకపోయినా 95% వరకు మేము కంప్లీట్ చేసామని మేము అనుకుంటున్నాం, భావిస్తున్నాం. సర్పంచ్ గారు కొన్ని భూతగాథల కొన్ని విషయాలలో ప్రజలలో అపోహలు చాలా మేరకు ఉన్నాయి. నిజంగా ఆయన భూతగాథలకు ఏమైనా వెళ్ళేవాడు? భూతగాథలు అంటే మామూలుగా మీకు నిజంగా విషయం చెప్పాలంటే ఒక 30-35 సంవత్సరాల క్రితము అది ఒక పేద ప్రజలకు భూమి పంచిపెట్టడం జరిగింది. గవర్నమెంట్ అప్పుడున్నటువంటి ప్రభుత్వం పేద ప్రజలకు పంచిపెట్టడం జరిగింది. అయితే పంచిపెట్టబడినటువంటి క్రమంలో అక్కడ వాటర్ లేక కొంతమంది సమస్యల వల్ల కొంతమంది బతుకుదెరువు కోసం బయటికి పోయినటువంటి వాళ్ళు చాలా మంది ఏం చేశారంటే ఆ భూములు అనేది దున్నుకోవడం జరగలేదు. దున్నుకోవడం జరగక అక్కడ ఏం జరిగింది, మొత్తం ముళ్ళ కంచెలు మొలిచినాయి. ముళ్ళ కంచెలు మొలిచిన తర్వాత కొంతమంది మళ్ళీ ఈ మధ్య కాలంలో భూముల రేటు డిమాండ్ పెరగడంతో మళ్ళీ వాళ్ళ భూములకు వాళ్ళు వెళ్ళటం కోసం అక్కడ ల్యాండ్ కరెక్ట్గా లేక ఎవరెవరి అగ్గురాలు కరెక్ట్గా తెలియక మా దగ్గరికి రావడం చాలాసార్లు వాళ్ళు వచ్చి మాకు గవర్నమెంట్ భూమి ఇచ్చింది కానీ అది దున్నుకుందామంటే ఎక్కడో మాకు తెలియట్లేదని చాలా మంది మాకు అప్పీల్ చేయడం జరిగింది. దాని ద్వారా మేమేం చేసినామంటే మా సర్పంచ్ గారు అనుకోండి, మేమనుకోండి, మా ఎంపీడీసీ గారు అనుకోండి, మా గ్రామ పరిపాలన అందరం కలిసి మా జిల్లా పరిషత్ చైర్మన్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు ఏం చేశారంటే ఆ బాధ్యత అనేది మాకు అప్పగించారు. మీరు లోకల్గా ఫర్దర్గా మీరు ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి మీకు ఎవరెవరి భూములు ఎంతనే మీకు తెలుస్తుంది కాబట్టి మీరు దాన్ని ఫస్ట్ ఏం చేయండి అంటే అక్కడ మొత్తం ముందు క్లీన్ చేయించండి. క్లీన్ చేయించిన తర్వాత ఆ సర్వే నెంబర్లు ఏవేవైతున్నాయో ఆ సర్వే నెంబర్లు సర్వే చేయించండి. సర్వే చేయించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ ప్రకారంగా పట్టాదారులు ఎంతమంది ఉన్నారు అంతమంది పట్టాదారులు పాస్ పుస్తకాలు సేకరించండి. మీరు సేకరించిన తర్వాత మీరు ఆ పాస్బుక్లో ఉన్నటువంటి ల్యాండ్ ఎంత ఉన్నది, ఒక్కొక్క పర్సన్కి ఎంత ఉన్నది, ఆడ ఉన్నటువంటి మంది మొత్తం ఎంతమంది, వాళ్ళందరికీ కలిపి ఎంత భూమి ఉన్నది, అక్కడ భూమి ఫీల్డ్ మీదకి వెళ్తే అక్కడ ఎంత భూమి ఉన్నది, ఇది సర్వే చేసిన తర్వాత అది ట్రాల్ అయితే దాని ప్రకారంగా అర్హులైన వాళ్ళకి మీరు బిట్స్ ద్వారా క్లియర్ చేయండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారంగా మేము కూడా అయితే మొత్తం అక్కడ దారి పోవటానికి లోపలికి పోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది కాబట్టి మేమేం చేసామంటే మనిషికి మొత్తం పోవటానికి దారులు కూడా ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి 25 మంది లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనిషికి ఒక 2 గుంటల లెక్కన కటింగ్ అయిపోయింది. దేనికోసం అంటే అది దారులు తీయడం జరిగింది, దానికి 2 గుంటలు కట్ అయిపోయింది కాబట్టి దానివల్ల మిగతా వాళ్ళందరికీ ఇచ్చినాం. కానీ అది చాలామంది ఏమంటారంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళు కొంతమంది అనుకుంటున్నారు మామూలుగా భూతగాథాలు అది 30 సంవత్సరాల నుంచి పడవ ఉన్నటువంటి భూమిని వాళ్ళు తీసుకొని వీళ్ళు ఏదో 2 ఎకరాలు అమ్ముకున్నారు, 3 ఎకరాలు అమ్ముకున్నారు, భూ వివాదం చేసి వీళ్ళు ఆ బాపన భూమి అన్యాయంగా తీసుకున్నారు అని ఈ మాటలు అనేవి సరైన మాటలు కావు. కాకపోతే మీరు ఈ రోజు కాకపోయినా రేపైనా జనానికి నిజం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు నిర్ధారణ అవుతుంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో బండా నరేందర్ రెడ్డి గారు కానీ ఎవరికి చెబితే వాళ్ళకే సర్పంచ్ గారు ఇచ్చినది ఒక ప్రజల్లో ఉన్న అపోహ. దీన్ని మీరు ఏ విధంగా సమర్థిస్తారు? అయితే మేము వాస్తవంగా చెప్పాలంటే అన్ని ఊర్లలో మన మండలమే కాకుండా జిల్లా వైజ్గా చూసుకున్నా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టేయడానికి స్థలాలు లేక కొంత ఇబ్బందులు పడ్డారు. స్థలాలు వచ్చినా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్ల ప్రభావంలో కొంతమంది ఇబ్బందులు పడ్డారు. కాబట్టి కొన్ని సమస్యల వల్ల కట్టుకోలేకపోయారు. కానీ మా ఊర్లో మా విలేజ్లో
మా సార్ ఒక మాట, మనం ఊర్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు పెట్టడానికి స్థలం ఎక్కడైనా ఉంది చూడండి అంటే, మేము అక్కడ ఊరుకు ముందర ఉన్నటువంటి ల్యాండ్ ఒక 32 మంది మీద ఉన్నటువంటి ల్యాండ్, అది ఒక్కరి మీద కాదు, 32 మంది దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ని, ఆ 32 మందిని కూర్చోబెట్టి వాళ్ళని ఒప్పించడం కోసం, మెప్పించడం కోసం, మాట్లాడడం కోసం మినిమం మేము ఒక 1.5 మంత్ ఎక్కువ కష్టపడ్డాం మేము. కానీ ఆ శ్రమ అనేది వీళ్ళకు తెలియదు. కాకపోతే మేము బాగా హార్డ్ వర్క్ చేసినాం, కష్టపడ్డాం. ఉయ్యాల మనం మామూలుగా మీకు తెలిసే ఉండొచ్చు, ఒక రైతు దగ్గర 1 ఎకరం పొలం కొంటేనే నానా ఇబ్బందులు పడుతున్నాం, మనం ఒక ప్లాట్ కొంటేనే నానా ఇబ్బందులు పడుతున్నాం. కానీ 33 మంది మీద రైతుల మీద ఉన్నటువంటి పొలాన్ని ఒప్పించి, మెప్పించి, ఏ ఒక్కరికి ఇబ్బంది కాకుండా వాళ్ళకు డబ్బులు ఇచ్చి, ఫర్దర్గా ఉన్నటువంటి సమస్యని సాల్వ్ చేసి, ఆ ల్యాండ్ని క్లియర్ చేసి, అక్కడ ఉన్నటువంటి 82 ఇళ్ళు కట్టి. కాకపోతే జనాలు అనుకుంటున్నారు ఏమని, వాళ్ళు సర్పంచ్ చెప్పిన వాళ్ళకే ఇచ్చిర్రు, చైర్మన్ గారు చెప్పిన వాళ్ళకి ఇచ్చారు, అలాంటి ఏం జరగలేదు. గవర్నమెంట్ అధికారులు వచ్చిర్రు, ప్రజా సమక్షంలోనే పెద్ద టెంట్లు వేసినాం, అక్కడ మీటింగ్ పెట్టినాం, ప్రజా సమక్షంలోనే ఆ గవర్నమెంటే సర్వేలు చేసి, సర్వే ప్రకారంగా ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ అనేది, టీఆర్ఎస్ పార్టీ అనేది, ఏ పార్టీకి సంబంధం లేకుండా తీసిరు. ఇప్పుడు ప్రభుత్వం మారింది, మీరు ఎలా సహకరిస్తున్నారు ప్రభుత్వానికి? మేము ఎలా సహకరిస్తున్నాం అంటే, సరే ఇప్పుడు మేము ఒక 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మాకు కూడా మా గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు మాకు కూడా సపోర్ట్ చేసారు, సహకరించారు. కాకపోతే ఈ మధ్యలో ఒక 1.5 ఇయర్ బ్యాక్ నుంచి వాళ్ళు ఏదో కావాలని కక్షపూరితమైనటువంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఏమని, ఈ ల్యాండ్ కబ్జాలు చేసిరని, ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు పనిచేసినటువంటి వాళ్ళకే ఇచ్చిరని, ఈ మాటలు సరైనవైతే కావు. సరే వాళ్ళు తెలిసి మాట్లాడినా, తెలియక మాట్లాడినా, లేకపోతే అధికారం లేక ఆందోళనతో మాట్లాడారో ఏమో మేమేమో అనుకోవట్లేదు. సరే వాళ్ళ ఇష్టానుసారం వాళ్ళకే వదిలేస్తాం. సరే ఇన్ని 10 సంవత్సరాలు మాకు ఎట్లయితే సపోర్ట్ చేసారో, మా గ్రామ అభివృద్ధి కోసం వాళ్ళు కూడా పనిచేస్తుంటే వాళ్ళు కూడా మేము సపోర్ట్ 100% సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు విలేజ్ అన్నప్పుడు మీరు ఉప సర్పంచ్గా ఉన్నారు, కొంతమంది మిమ్మల్ని ఎన్నో తిట్టడాలు జరుగుతాయి, వాళ్ళని మీరు ఏ విధంగా చూస్తారు? మిమ్మల్ని తిట్టేటోళ్ళను నా అన్నదమ్ములాగా భావిస్తాను. ఎందుకంటే మనల్ని ఎవడైనా తిట్టాలనుకున్నటువంటి ఆలోచన ఉన్నాడైతే, మనం చెడు మార్గంలో వెళ్తున్నప్పుడు మంచి మార్గంలో వెళ్ళమని ఎవరు చెప్తారంటే, మన మంచి కోరే మనుషులే చెప్తారు. వాళ్ళు చెడుగా నన్ను తిట్టాలని ప్రయత్నం చేస్తే నేను మంచిగా ఆస్వాదిస్తుందని. ప్రజాపాలనలో ఏ సమస్యల మీద మీ దృష్టికి తీసుకొచ్చారు? మన అప్లికేషన్ ఫామ్స్ ఎక్కువ చాలా మంది ఈ పెన్షన్ల మీద తీసుకొచ్చారు, ఉచిత విద్యుత్ కావాలని తీసుకొచ్చారు. ఇక మామూలుగా పెట్టినటువంటి 6 స్కీములు ఏదైతే ఉందో బస్సుల గురించి అంటే ఎవరు పెద్దగా ఏం లేదు. విద్యుత్ గురించి మాది 2500 పెన్షన్ గురించి, వాటి గురించి ఎక్కువ పెట్టేది. ఇంకా దేనికోసం అయితే ఏం పెట్టలేదు ఎవరు కూడా. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకి కాంగ్రెస్ ప్రవేశపెట్టిన 6 గ్యారెంటీలకు తేడాలు ఏంటి అంటే, తేడాలు ఏముండదు. కాకపోతే కేసీఆర్ గారు కొన్ని చెప్పని పనులు కూడా చేసిండు. తేడాలు ఏముండదు, దీనికి సమపాలమే ఉన్నది. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు ఈయన పెన్షన్ అన్నాడు, ఆయన పెన్షన్ అన్నాడు, ఈయన రైతు బంధు ఇస్తున్నాడు, ఆయన రైతు బంధు ఇస్తున్నాడు. కాకపోతే పేర్లు మార్పిడి జరిగింది తప్ప తేడాలు ఏం జరగలేదు. కాకపోతే అదనంగా ఒకటి పెట్టింది ఏమంటే, ఒకటి బస్సు గురించి ఒకటి అనేది ఎక్స్ట్రా పెట్టినట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం పైన మీరు ఏమనుకుంటున్నారు? అంటే మీరు ఇది సరే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏ ఆలోచన ప్రకారం పెట్టిండో మాకైతే తెలియదు. కానీ అప్పుడు ప్రైవేటీకరణ, మన మామూలుగా బస్సు ఛార్జీలు పెట్టుకొని వెళ్ళినప్పుడు మనం ఎక్కడ ఆపినా బస్సు ఆగేది, మనం ఎక్కడికి వెళ్ళాలన్నా ప్రశాంతంగా హ్యాపీగా జరిగేది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మన రీసెంట్గా మీరు నమ్మితే నమ్మని లేకపోతే లేదు, మన ఒక ఉల్లిపాయలు తేవడానికి కరీంనగర్ నుంచి సిద్ధిపెట్టిపోయిందంట. అంటే ఎందుకు పోతున్నారంటే వాళ్ళకి ఏం పని లేదు, ఇంటికాడ కూర్చున్నారు. కానీ పని చేసుకుని బతికేటోళ్ళని నలిపేస్తారు మధ్యలో. మీకు తెలిసిన విషయం ఇది. ఇప్పుడు మామూలుగా కొంత మేడమోస్ వాళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఎంప్లాయీ కావచ్చు, లేదంటే వర్కర్ లాగా పని చేసుకునేటువంటి కావచ్చు, వాళ్ళు బస్సులలో ప్రయాణం చేసేటువంటి వాళ్ళని కూడా ఇబ్బందికి గురవుతున్నటువంటి పరిస్థితి అది. అయితే ఈ బస్సు ప్రయాణం అనేది కొంచెం సరైనది కాదేమని నాకైతే అనిపిస్తున్నది. వాళ్ళ ప్రభుత్వం ఆలోచన నిర్ణయం ఎట్లుంటుందో మాకైతే తెలియదు. లాస్ట్ అండ్ ఫైనల్గా, నక్కలపల్లి ఉప సర్పంచ్ పార్టీ మారే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? పార్టీ మారే ఆలోచనలు 100% లేవు. ఇందులో నుండి కొనసాగిస్తారా? ఖచ్చితంగా కొనసాగిస్తాం. అవకాశం మనకు ప్రజలు అవకాశం ఇచ్చినా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం, అవకాశం ఇవ్వకపోయినా ప్రజల తరఫున ఉండడానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. పార్టీ మారే ఆలోచనలు మాత్రం, అలాంటి ఆలోచన మన ఆలోచన లేదు. మీరు ఎలాంటి పదవిలో లేకుండా ప్రజలకు ఎలాంటి సేవ చేయాలనుకుంటున్నారు మీ గ్రామస్తులకు? మా వంతు సహకారం, మన చేతుల మీద ఏ పని, మన శాయశక్తి మేరకు ఏ పని జరిగితే, ఇప్పుడు మామూలుగా పోలీస్ స్టేషన్లో ఒక సమస్య ఉంటే మాట్లాడగలుగుతాము, లేదంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమైనా సమస్య ఉంటే మాట్లాడగలుగుతాము.
ఫర్దర్గా వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలు ఏమంటే సాల్వ్ చేయగలుగుతాం. మరీ పెద్ద పెద్ద అంటే మా పైన ఉన్నటువంటి మాకు ఎవరైతే బ్యాక్ బోన్ లాగా మమ్మల్ని నడిపిస్తున్నారో వాళ్ళకి మేము ఫిర్యాదు చేస్తాం. వాళ్ళ ద్వారా సమస్యలు సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ వార్డులో ఎలాంటి సమస్యలను పరిష్కరించారు మొత్తం? మా వార్డులో అంటే ప్రత్యేకంగా మా వార్డుకి వచ్చేసి సమస్యలు పెద్దగా ఏం లేకుండే. సరే మా వార్డులో అంటే మా వార్డులో చాలా మంది చాలా రోజుల నుంచి అనుకున్నటువంటి విషయం ఏమంటే కొన్ని సీసీ రోడ్లు లేకుండే. నేను ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి వార్డులో అంటే గ్రామం మొత్తం మాదే అనుకోండి. కాకపోతే నేను 4వ వార్డు నుంచి గెలవడం జరిగింది. ఆ 4వ వార్డులో కొన్ని 2-3 సమస్యలే ఉండే. ఏముందంటే సీసీ రోడ్లు బ్యాలెన్స్ సీసీ రోడ్లు లేకుండా కొన్ని ఉండేది, కొన్ని ఒకటేమో ఒకళ్ళ బజార్ మొత్తం వాటర్ పైప్ సమస్య ఉండేది. ఎందుకంటే అక్కడ ఒక పెద్ద బండరాయి ఉండేది. ఆ బండరాయి వల్ల అక్కడ పైప్ లైన్ పోక అక్కడ వాటర్ సమస్య ఉంటే ఆ బండరాయి కంప్రెషన్ పెట్టి తొలగించడం జరిగింది. దాని నుంచి పైప్ లైన్ వేయడం జరిగింది. అక్కడ నుంచి మళ్ళీ సీసీ రోడ్డు కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి మురికాల వల్ల డ్రైన్ కూడా మొత్తము డ్రైన్ లైన్ కూడా వేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి సమస్య కూడా ఫర్దర్గా క్లియర్ అయినాయి నేను భావిస్తున్నాను. మీ వార్డు ప్రజలకి, మీ గ్రామస్తులకి రానున్న ఎన్నికలకి ఏం చెప్పవచ్చు? ఎన్నికలను ఉద్దేశించి చెప్పండి. ఎన్నికల ఉద్దేశం అంటే సరే ఇప్పుడు చాలా మంది జనంలో జననాన్ని ఎట్లున్నది అనేది మనకు తెలియదు. కాకపోతే మా వంతు మేమేం ప్రజల్ని జనాల్ని కోరేది ఏంటంటే ఇప్పుడు మేము అభివృద్ధి చేస్తున్నాము. మేము వచ్చిన ఒక 10 సంవత్సరాలు అంటే ఒక ఫస్ట్ 2014 నుంచి 19 వరకు మా భార్య వార్డు మెంబర్గా పనిచేసింది. అప్పుడు నేను గ్రామ పంచాయతీకి సేవలు చేసినాము. దాని తర్వాత 2019 నుంచి 2024 వరకు నాకు అవకాశం వచ్చింది. నేను సర్పంచ్గా కూడా కొనసాగడం జరిగింది. ఇంకా మన ప్రజలు ఆశీర్వదించి మనకు ఏమైనా అవకాశం ఇస్తే మేము ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చివరిగా ఉప సర్పంచ్ పదవి ముగిసిన సందర్భంగా ఎలా ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం? నీకు ఓటేసిన మీ వార్డు ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం? మా ఓటేసిన మా వార్డు ప్రజలకు నా ఓటేసిన నా వార్డు ప్రజలకు అనుకోండి, నా వార్డు మెంబర్లకు అనుకోండి, నాకు గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నేను 4-5 గవర్నమెంట్ పనులు కూడా చేయడం జరిగింది. నేను చేసినటువంటి గవర్నమెంట్ పనులకు నాకు ఒక క్షణం కూడా లేట్ చేయకుండా నాకు వెంబటే నాకు బిల్స్ పెట్టిన నా అధికారులందరికీ, నా మండల ప్రజలకు, నా ఎంపీడీ ఆఫీస్ ప్రజలకు, ఎంఆర్ఓ ఆఫీస్ అధికారులకు, ఎండిఓ ఆఫీస్ అధికారులకు